వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతివాటం. సీఎం రిలీఫ్ ఫండ్ నొక్కేసిన వైనం. సోషల్ మీడియాలో పాలకుర్తిలో ఉన్న ఏ ఒక్క ఆడబిడ్డపై వల్గర్గా మెసేజ్లు పెడితే తాట తీస్తా. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. పెద్దపల్లి మండలం నిమ్మలపల్లి ఐకేపీ సెంటర్లో సన్నవడ్లు కొనడం లేదని రాస్తారోకో చేసిన రైతులు. యుద్ధ త్యాగానికి మద్దతుగా తిరంగ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వర్కింగ్ మరణిస్తే 25 లక్షల ఎక్రేసియా ప్రకటించాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ స్వర్గీయ సురేంద్రబాబు కుటుంబాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించాలి. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. యూట్యూబ్ న్యూస్ ఛానళ్లకు జిల్లాకు 10 రేషన్ కార్డులు మంజూరు చేయాలి. జర్నలిజం 15 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి పెన్షన్ ఇవ్వాలి. హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వర్తింపులు చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు ఇవ్వాలి. ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలి. జిల్లా మరణిస్తే 25 లక్షల ఎక్స్గ్రేసియా మరియు ఇవ్వాలి. ఆ కుటుంబానికి భద్రత కల్పించాలి. రైల్వే పాసులను పునరుద్ధరించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రంగారవి, శ్రీను, వల్లి, రఫీక్, సురేష్ తదితరులు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. అయితే ఇంతవరకు అయింది జర్నలిస్టుల సమస్యల పట్ల ఏ ఒక్క చిన్న చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, ప్రతి అర్హులైన జర్నలిస్టుకి అందరికీ 3 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ప్రతి జిల్లాకు యూట్యూబ్ ఛానళ్లకు 10 అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే వృద్ధి చెందిన జర్నలిస్టులకు 25 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్ వర్తించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే ప్రెస్ క్లబ్ ఇంతవరకు లేదు కర్నూలులో. ఆ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అయితే సురేంద్రబాబు కుటుంబము, సురేంద్రబాబు చనిపోయి 4 నెలలు అవుతుంది. అయితే ఇంతవరకు ఆ కుటుంబానికి ఎలాంటి సాయం అందలేదు. అయితే మేము ఒకటే చెప్తున్నాము, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు రేపు వస్తున్నారు, మీరు కనీసం ఈ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి మేము సీఎం గారిని కోరుతున్నాము. అలాగే వీధుల్లో ఏదైతే జర్నలిస్టు విధులు నిర్వహిస్తూ మరణిస్తే ఆ కుటుంబానికి ఖచ్చితంగా 25 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అర్హులైన జర్నలిస్టు అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని, యూట్యూబ్ న్యూస్ ఛానల్కు 10 జిల్లాకు 10 అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. విద్య ఎలక్ట్రానిక్ జర్నలిస్టులకు అందరికీ ఏదైతే సమస్య ఉందో సమస్యలను పరిష్కరించాలని, హెల్త్ కార్డు, ప్రెస్ క్లబ్ నిర్మాణము, పెన్షన్, రైల్వే పాసులు ఇవన్నీ సమస్యలతో కూడుకున్నాయి. పెన్షన్ సౌకర్యం అన్నీ ఉన్నాయి కనుక తక్షణమే జర్నలిస్టు సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము ఈరోజు మా సమస్య పరిష్కరించినందుకు మేము నిరసనగా ఈరోజు ముందుకు తీసుకొని కార్యక్రమాలు చేపట్టాము. కనీసం ఇప్పటికైనా మీలో చలనం వస్తే బాగుంటుంది, లేకపోతే దశల వారికి ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి హాజరైన సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవిత్ర సరస్వతి అంతర్వాహిక పుష్కరాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తకోటికి శుభాకాంక్షలు కలగాలని ప్రార్థించారు. 12 రోజుల పాటు సాగే ఆధ్యాత్మిక పుష్కరాల మహోత్సవంలో పాల్గొని భక్తులకు సర్వదా ముక్తేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. గోదావరి, ప్రాణహిత నదులు, అంతర్వాహిక సరస్వతి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దేవి మహాసరస్వతి అమ్మవారికి ఆశీస్సులు పొందాలని కోరారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతివాటం. సీఎం రిలీఫ్ ఫండ్ నొక్కేసిన వైనం. కొత్తగూడ మండలంలోని ఏదళ్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మినేని సోమయ్యకు సీఎంఆర్ఎఫ్లో దరఖాస్తు చేసుకోగా 45,000 మంజూరు చేశారు. కానీ ఆ విషయం అతనికి తెలియదు. ఇది గమనించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు వచ్చి చెక్కులను కోనాపురం గ్రామానికి చెందిన బత్తుల సోమయ్య అకౌంట్లో వేసి 5,000 అతనికి ఇచ్చి 40,000 కాజేసిన బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై బాధితులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. 4 లక్షలు అయినాయి. తర్వాత మళ్ళీ పోయిన సంవత్సరం కూడా 2 లక్షలు అయినాయి. మొత్తం 6 లక్షల రూపాయలు అయ్యి ఈయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద కాగితాలు పెట్టుకుంటే ఈయనకు బొమ్మరైన సోమయ్య పేరు మీద 45,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అది మండల అధ్యక్షుల వరకు వస్తే దాంట్లో వాళ్ళంతా కలిసి దానికి ప్రధాన కార్యదర్శి యూత్ నాయకులు ప్రశాంత్ రెడ్డి అంటే ఆయన కోనాపురానికి చెందిన ఏం చేయాలి దీన్ని ఇడిపించుకొని తీసుకోవాలనే దురుద్దేశంతో బొమ్మరైన సోమయ్య బదులు బి సోమయ్య అని కోనాపురానికి చెందిన ఆయనను తీసుకొని పోయి ఆయనతోని బ్యాంకులో వేసి 2-3 రోజుల తర్వాత దాని పైసలు మొత్తం నెఫ్ట్ కొట్టించుకొని ఆయనకు సోమయ్యకు బి సోమయ్య అంటే ఆయనకు 5,000 చేతిలో పెట్టి ఈ నోట ఆ నోట పడి ఇది ఇంతవరకు మాకు తెలిసి సోమయ్యకు పైసలు వచ్చినాయి. బొమ్మరైన సోమయ్య పైసలు వచ్చినాయి. బత్తల సోమయ్య ఇడిపించుకున్నాడు. ఈయన ప్రశాంత్ రెడ్డి ఆయన తీసుకున్నాడని మాకు తెలిస్తే దాని నుంచి మేము దాన్ని ఆరదీయగా మేము ఇప్పుడు నెఫ్ట్ ద్వారా వచ్చిన కాగితాలు కూడా చేసి పెడుతున్నాం. అందరూ వచ్చి దాన్ని విలేకరులు ఆ నోటి ఈ నోట వాట్సాప్లలో ఇది వస్తే దాన్ని చూసి మేము అనగా విలేకరులు అంతా కూడా దానికి బొమ్మరైన సోమయ్య పేరు ఏం లేదు, ఒక 6-7 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. ఆ కాగితాలు కూడా అన్ని రాక దానికి ఒక 45,000 వస్తే 45,000 కూడా ప్రజల పేరుని సొమ్మును కొల్లగొడుతందుకు ఇట్లా చేసి ప్రజల సొమ్మును చేసి మోసం చేసి తింటేందుకు దాన్ని ఎవరికి నష్టం ఉన్నది? మరి మా నాయకులు మొత్తం అందరిది ఉన్నదా లేకుండా ఈయన ఉన్న ఎంక్వైరీ చేసి ఈయన పైసలు ఈయనకి నిజమైన లబ్ధిదారునికి ఇప్పించి చెప్తారని మీ విలేకరులందరికీ కూడా ప్రార్థిస్తూ చట్టం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని చేయాలని ఈ పేద రైతుకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అయితే మా తండ్రి అయితే వెళ్ళి మాది కొత్తగూడ మండలం వెళ్ళి మహబూబాబాద్ జిల్లా. అయితే మేము ఈ రక్తం నాకు 5,000 పోయినా అక్కడ పోయినా 5,000 6,000 సంపాద దాకా పోతే బాగా చేస్తా అన్నాడు. ఆయన బాగా చేసిండు, బాగా అయింది, యాది అయింది. మళ్ళీ వచ్చింది రోగం వస్తే మళ్ళా ముఖ్యమంత్రి పోయినా పని పెట్టుకున్నా. పని రాలే. మొన్న వచ్చిందని ఎవరికైంది పోయింది అంటే ఎవరికో ప్రశాంత్. సామర్లకోట మండలంలో వేట్లపాలె గ్రామంలోని రైతు సమైక్య నేత గోలి వెంకట్రావు విగ్రహానికి గురువారం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాల చినరాజప్ప మరియు రాజమండ్రి అర్బన్ అథారిటీ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, గుండం చంద్రమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. గ్రామాభివృద్ధికి వెంకట్రావు చేసిన సేవలు ఎమ్మెల్యే చినరాజప్ప వివరించారు. స్థానిక యూత్ సభ్యులతో రక్త శిబిరాన్ని కూడా నేతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం యువజన సేవన నాయకులు మరియు గ్రామ ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గన్మెన్ సతీష్ గురువారం స్టేషన్ గన్పూర్ పరిసరాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకొని జనగామ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో వారి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ఎల్లవెల్లగా అండగా ఉంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు వంగ అర్జున్ పాలకుర్తి నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గడ్డం రాజు దేవరపుల మండల యూత్ అధ్యక్షుడు నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అయితే మనకి నెంబర్ రాదు మున్సిపల్ ఆఫీస్లో మాట్లాడితే సార్ దగ్గర పోతాను సాయంత్రం దేవరపుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం. దేవరపుల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్ తోటకూరి రమేష్ని సన్నాహక సమావేశానికి రాకుండా అరెస్టు చేసిన పోలీసులు. సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు నన్ను ఎందుకు ఆపుతున్నారో పోలీసులతో వాగ్వాదానికి దిగిన దేవరపుల మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దపల్లి కృష్ణమూర్తి అనుచరులు. మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రాంతంలో పేదల ఇంట్లో ప్రభుత్వం అన్యాయంగా కూల్చుతుందని పేదలు ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లిన క్రమంలో వారికి అన్యాయం చేయొద్దని పేదలకు అండగా నిలిచిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు ఈటెల రాజేందర్పై వ్యక్తిగత దుశ్చర్యలకు దిగుతున్నారని తెలంగాణ ముదిరాజు లోకం తీవ్రంగా ఖండిస్తుందని పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణం ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ముదిరాజ్ నాయకులు మాట్లాడారు. ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ముదిరాజ్ బిడ్డగా ఆయన రాష్ట్ర దేశ స్థాయిలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఈటెల రాజేందర్ అన్న పేద ప్రజల పక్షాన నిలబడ్డాడు. పేద ప్రజల కోసం ప్రశ్నిస్తే బరాబర్ ప్రశ్నిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా పేద ప్రజల పక్షాన నిలబడ్డ మహానాయకుడు ఈటెల రాజేందర్. ఆయన పేద ప్రజల పక్షం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నిన్ను ప్రశ్నించకపోతే ఎవరిని ముదిరాజులం ఏకమైన మేమంతా ఒకటిగా ఉన్నాం. ఖబర్దార్
బేషరతుగా మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మేము కూడా మా సత్తా ఏందో చూపించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు గౌరవనీయులు, మీ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి కానీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో ఉన్నా కూడా మీరు మీ స్థాయిని మరిచి ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడితే ముదిరాజు లోకం ఊరుకోదు. మరొకసారి చెప్తున్నాం, వెంటనే బేషరతుగా ఈటల రాజేంద్రన్న గారికి క్షమాపణ చెప్పాలి. ముదిరాజు లోకానికి మొత్తానికి మీరు క్షమాపణ చెప్పాలి. లేదు చేశారు, నువ్వు ముదిరాజువా రెడ్డివా అనే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మహేష్ గౌడ్ గారు కింది నుంచి కూడా కష్టపడి ఇవాళ వారు రాష్ట్ర అధ్యక్షులైనలు. బీసీల కష్ట నష్టాలు ఏందో, ఎంత కష్టపడి పైకి వచ్చిండో మహేష్ గౌడ్ గారు మీకు తెలుసు. అయినా మచ్చలేని మహారాజు గౌరవనీయులు ఈటల రాజేంద్రన్న గారు తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి ఇవాళ కేసీఆర్తోనే సరిపర వ్యక్తిగా ఉన్న వ్యక్తి గౌరవనీయులు ఈటల రాజేంద్రన్న గారు. 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రజల చేత, 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉండి తెలంగాణకు బడ్జెట్ విషయంలో కానీ ఎంతో డెవలప్మెంట్ విషయంలో ఎంతో పనిచేసిన వ్యక్తి మన గౌరవనీయులు ఈటల రాజేంద్రన్న గారు. అలాంటి వ్యక్తిని ఇవాళ హుజరాబాద్లోనే కాదు మల్కాజ్గిరి పోయి ఇవాళ పార్లమెంట్లో దేశంలో అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిచిండు గౌరవనీయులు ఈటల రాజేంద్రన్న గారు. ఇలా రాజేంద్రన్న గారు ప్రజలందరికీ చేసిండయ్యా, నా జాబ్ కబ్జా చేసిండు అని చెప్పడం. రేవంత్ రెడ్డి గెలిచిన కానించి, సీఎంగా గెలిచిన కానించి ఈ హైడ్రా ఒకటి, హైడ్రా వలన ఇప్పుడు 2024 నుంచి హైడ్రా స్టార్ట్ అయింది. అంత ముందుకు మీ కార్పొరేషన్ కానీ కొన్ని సంవత్సరాల బట్టి ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇల్లు కూల్చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు ఇంటి పన్ను కట్టిళ్ళు, కరెంటు బిల్లు కట్టిళ్ళు, అన్ని కట్టిళ్ళు. అలాంటి వారి విషయంలో రాజేందర్ అన్న గారు ఆడ వెళ్ళి కొట్లాడడం జరిగింది, దాని గురించి పోరాడడం జరిగింది. దాన్ని సహించుకోలేక ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ గారు ముదిరాజువా నువ్వు రెడ్డివా అని మాట్లాడడం సబబు కాదు. మేము తెలంగాణ 60 లక్షల మంది ముదిరాజులం ఉన్నాం. ఇవాళ నువ్వు రాజేంద్రాన్ని ఇల్లు ముట్టడిస్తా అంటాను. నీ ముందు నీ సంగారెడ్డినే నీ ఇంటి చుట్టే మా ముదిరాజులము 1000 మంది ఉన్నాం. మేము అందరం వచ్చడం అవసరం లేదు నీ దగ్గరికి. ఒక సంగారెడ్డికి మేము పిలిపిస్తే నువ్వు బయటకు వెళ్ళగలుగుతావా? బట్ట కడతావా? నీ రౌడీజం గుండాయిజం మా బంద్ చేయి. మీకన్నా ఎక్కువ రౌడీజం తెలుసు, గుండాయిజం తెలుసు మా ముదిరాజులకు. నువ్వు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఏం మాట్లాడినావో తెలుసు కదా నీకు. రేవంత్ రెడ్డి గారిని ప్లస్ జంగారెడ్డి అని చెప్పి యూట్యూబ్లో కొట్టు. సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినావు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వచ్చినావు? నువ్వేంది అదే మాట్లాడు. ఇవాళ నీ స్థానం కల్పించుకున్నందుకు, ఇవాళ నీకు పదవి కావాలని ఉద్దేశం కొద్దీ ఇవాళ నువ్వు నీ బిడ్డకు పదవి ఇప్పించుకున్నావు, నీ భార్యకు పదవి ఇప్పించుకున్నావు. ఇప్పుడు నీకు పదవి రావాలని ఉద్దేశం కొద్దీ కావాలని ఈటల రాజేంద్రన్న గారిని మీరు దూషించడం జరిగింది. ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలి. బెసరాతుగా మీరు జంగారెడ్డి గారు ఈటల రాజేంద్రన్న గారు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం తెలంగాణలో కాదు నీ సంగారెడ్డిలో కూడా నేను తిరగనేయమని చెప్తున్నా. జై ముదిరాజ్. దేవార్పుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్ దేవార్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్ అధ్యక్షత నిర్వహించిన సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి మాట్లాడారు. మనం అందరము చేసేది కూడా కాంగ్రెస్ పార్టీకే. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఓడిసేటోళ్ళు ఉంటే మటుకు పాలమూరు ఆడబిడ్డ సహనం అయిపోయింది. పాలకుర్తి కోడలు సమాధానం చెప్తుంది. ఎటువంటి చేస్తున్నా చూసుకుంటా కూర్చున్నాం. పోనీలే ఇంకా మారుతారేమో, పార్టీ కోసం కష్టపడతారు పడ్డ
అన్నట్టుంది కథ. ఎంతకన్నా ఓపిక ఉంటుంది ఎవరికైనా? అంటే మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే పార్టీకి నష్టం చేస్తుంటే, ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న లీడర్లకి పార్టీకి నష్టం చేస్తుంటే చూసుకుంటా కూర్చోవాలా? చూసుకుంటా కూర్చోవడం అయిపోయింది. ఇంకా సమాధానానికి ఎదురు సమాధానం మీకు ఖచ్చితంగా వస్తుంది. పార్టీ వాళ్ళు కదా అని చూసుకుంటూ కూర్చున్నాం. అవకాశాల మీద అవకాశాలు చేయని ఎన్ని మాటలు అన్నా కానీ సహనంతో, ఒక ఆడబిడ్డగా సహనంతో, ఓపిక తోటి భరించిన అన్ని కూడా అయిపోయినాయి. పార్టీలో ఉండి దొంగ వేషాలు వేసే దొంగలకు కూడా చెప్తున్నా, పార్టీ పేరు చెప్పుకొని ఉండేటోళ్ళు ఎవరైనా మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీకే వెళ్ళిపోతూ ఓడిచేటోళ్ళు ఉంటే మనకు చివరి అవకాశం సరిదిద్దుకోండి. ఇంతకు మించిన అవకాశం ఏది కూడా ఉండదు. మరి రేపు రాబోయే ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో సీట్లు ఎవరికి వచ్చినా కానీ మనందరం కూడా కష్టపడి గెలిపించుకోవాల్సిందే. మరి ఆ సీట్లు కూడా మన సర్వేలు చేపిస్తున్నాం. సర్వేల ప్రకారమే సీట్లు ఇవ్వబడుతుంది. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ అనుకుంటున్నారంట, ఓ నేను ఈ దారి నుంచి తెచ్చుకుంటా, నేను ఆ దారి నుంచి తెచ్చుకుంటా, లేకపోతే నేను ఇక్కడ వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని. ఎవరు ఏమి చేయలేరు. ఎవరికైనా కానీ సర్వేల ప్రకారమే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి వచ్చినా అందరం కూడా కష్టపడి వాళ్ళని గెలిపించుకోవాలి. నేను కానీ ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం, మీరు ఎంతైతే కష్టపడ్డారో అసెంబ్లీ ఎలక్షన్స్కి అంతకంటే కూడా ఎక్కువ మీకోసం మిమ్మల్ని గెలిపించుకోవడం దిగుతామని చెప్తున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆపోజిషన్ లీడర్ దయాకర్ రావు గారికి, నీ పని అయిపోయింది. నువ్వు శుభ్రంగా రిటైర్ అయ్యి పర్వతగిరిలోనే ఉండవు, అమెరికా ఇన్వెస్ట్మెంట్ల దగ్గరికే పోతావు, లేకపోతే వరంగల్లో కట్టించుకున్న భవనంలోనే విశ్రాంతి తీసుకుంటావు. అది నీ ఇష్టం. నేను మాత్రం చెప్తున్నా, ఈ 4 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాసి పెట్టుకోండి. మందమరి పట్టణంలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం రజతోత్సవ వేడుకలు ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు 6 రోజుల పాటు మందమరి పట్టణం పాలచెట్టు ఏరియాలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు, ఈ ఉత్సవాలకు భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపపాత్రులు కావాలని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడారు. రజతోత్సవాలు వేడుక కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి వారు, అలాగే శ్రీ 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 దేవనాథ జీయ స్వామి వారు ఈ 6 రోజుల కార్యక్రమానికి వస్తున్నారు. 17వ తారీఖు స్థానిక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శోభాయాత్ర ప్రారంభమై పంచముఖి ఆంజనేయ స్వామి వారికి దాదాపు 150 మంది వేద పండితుల సమక్షంలో శోభాయాత్ర జరుగుతోంది. భక్తుల కోలాహలంలో ఈ రజతోత్సవాలు కార్యక్రమం అంటే ఏంటి అంటే 2000 సంవత్సరంలో మన మందమరి పట్టణంలో చిన్నజీయ స్వామి వారితోని ఆలయ ప్రతిష్ట, పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రతిష్ట అయ్యి 25 సంవత్సరాలు సందర్భంగా ఈ యొక్క యజ్ఞాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. 17వ తేదీ, 18, 19, 20, 21, 22, ముఖ్యంగా 18వ తేదీ రోజున ఇక్కడ అరణి మదనం యజ్ఞం ప్రారంభమవుతోంది. 19 వివిధ రకాలైనటువంటి ఒక గ్రహచార పరంగా అనుకోండి, సంతానానికి అనుకోండి, వివాహానికి అనుకోండి, ధనానికి అనుకోండి, అన్ని విధాలుగా సకల ఇష్టి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఏ కార్యక్రమం చేసినా యజ్ఞో వై పర్జన్య అన్నట్టుగా ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలంతా చక్కటి ధార్మిక బుద్ధి కలిగి ఆయురారోగ్యాలతో ఉంటారు అనేది వేదవచనం. అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మందమరి పట్టణంలో పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో జరుగుతోంది. ఈ ఆలయం లోపల 5 హోమగుండాలతోని ఈ ఆలయంలో రామాయణ క్రతువు జరుగుతోంది. అలాగే వారసంతలో మనం ఏదైతే ఇక్కడ మిథిలా స్టేడియం రామ కళ్యాణాన్ని గత 15-16 సంవత్సరాలుగా జరుపుకుంటున్నామో, వేలాది మంది సమక్షంలో రామ కళ్యాణాన్ని, ఆ వేదికే ఏది సంతలో రామ కళ్యాణం జరిగేటువంటి వేదికలో ఈ యొక్క 5 రోజుల కార్యక్రమాలు జరుగుతూ ముఖ్యంగా 21వ తేదీ సాయంకాలం 6-6:30 ప్రాంతంలో సుమారు 1000 నుంచి 2000 మంది దంపతులకు రామ పాదుకా పట్టాభిషేక కార్యక్రమాన్ని
చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా వారే పూజలు నిర్వహిస్తారు. అలాగే 22వ తేదీ రోజున ఏదైతే ఇక్కడ 20 సంవత్సరాల వేడుక ఆంజనేయ స్వామి మన మందమరి పట్టణంలో గత 25 సంవత్సరాల క్రితం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి యొక్క కరకరముల చేత ప్రతిష్ఠించబడినటువంటి మన పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క రజతోత్సవ వేడుకలు ఈ నెల 17 నుంచి 22 వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. మన మందమరి పట్టణంలో 2000 సంవత్సరంలో స్వామివారి ప్రతిష్ఠుడై ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కొలిచిన వారికి కొంగు బంగారంగా ఎవరైతే ఆ స్వామివారిని దర్శించుకుంటారో వారి యొక్క వాంఛలని కూడా తీరుస్తూ వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని ఇస్తున్నటువంటి ఆ స్వామి యొక్క రజతోత్సవ వేడుకలను అత్యంత వైభవపేతంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సాక్షాత్తుగా నడిచే నారాయణుడిగా చెప్తూ ఉంటారు చిన్నజీయర్ స్వామి వారిని. వారే ప్రత్యక్షంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా శ్రీరామాయణ మహాయాగాన్ని తలపెట్టడం జరిగింది. రామాయణం అంటే 24,000 శ్లోకాలతో జరిగేటువంటి ఆ క్రతువులో ఎవరైతే ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తారో వారికి అక్కడ ఆంజనేయ స్వామి నడయాడుతాడు అని చెప్పి మనకు శాస్త్రోక్తి ఉంది. కాబట్టి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వివిధ రకాల ఇష్టి కార్యక్రమాలు అంటే ఏదైతే మన యొక్క ఇష్టానుసారంగా జరిగేటువంటి మన యొక్క ఇంతకుముందు చెప్పినట్టుగా సంతానం కానీ అట్లాగే ఉద్యోగం కానీ వివాహం కానీ ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా నెరవేర్చేందుకు ఏవైతే హోమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటువంటి వారసంతలో ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి గొప్ప కార్యక్రమాల్లో అనేక మంది మహనీయులు విచ్చేస్తున్నారు. వారి ప్రవచనాలు అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అనేక మంది కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటున్నాయి. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మన జీవితంలో ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే పాలు పంచుకుంటారో వారికి ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. అందరూ కూడా విచ్చేసి ఈ 5 రోజుల కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. అట్లాగే వచ్చే భక్తులందరికీ కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతిరోజు కూడా తదీయ ఆరాధన అందరికీ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనకు ఉద్దేశం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.